హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ అగ్రి స్టూడియో. రైతు మిత్రులారా, ఈరోజు మేము ఈ దాణి మిశ్రమంలో ఎలాంటి ఫార్ములాన్ని ఫాలో అయితే అధిక శాతం ఎక్కువ శాతం పాలని మేము ఉత్పాదించవచ్చు, సో ఆ విషయం గురించి ఈ ఒక వీడియోలో ఎక్కువగా తెలుసుకుంటూ పోదాం. నేను దాణి మిశ్రమంలో ఎలాంటి ఒక పప్పు జాతి ఒక మిశ్రమం చేయాలి, ఆయిల్స్ కేక్స్ ఎలా వేయాలి, ఎంత శాతం ఎలాంటి ఆయిల్ కేక్స్ వేయాలి, ఎలాంటి పొట్టుని మేము యాడ్ చేయాలి, సో ఇవన్నిటిని నేను ముందుగా చెప్తూ పోతాను. ఇంతటికీ ఈ యొక్క వీడియోలో దాణి మిశ్రమాన్ని పొడిగా వేయాలా, తడిగా వేయాలా, లేదా నీళ్ళతో పాటు కలిపి వేయాలా, సో దీని గురించి ఇది ఏది బెటరు అంటే దాణి మిశ్రమాన్ని ఎప్పుడు వేయాలా, పాలు పితకడానికి ముందా లేక తర్వాత, సో దీని గురించి ఎక్కువగా ఈ యొక్క వీడియోలో మాట్లాడదాము. సో ముందుగా మేము దాణి మిశ్రమ ఫార్ములాని చూస్తూ వెళ్దాం. ముందుగా మనము ఎలాంటి పప్పు గింజల పొట్టుని యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాము. మేము ఎక్కువ శాతం కంది పొట్టుని యాడ్ చేసుకుంటాము, శనగ పొట్టు, పెసర పొట్టు, మినప్పొట్టు, సోయా పొట్టు, అలాగే అలసందల పొట్టు, ఇలాంటి పప్పు జాతుల ఒక పొట్టుని యాడ్ చేస్తూ వెళ్ళడం వల్ల ఎక్కువ శాతం మేము ఆ ఒక ఖర్చుని తగ్గించవచ్చు. అలాగే పప్పు గింజల పొట్టు దాంతోపాటు మేము నూనె పిండి ఒక ఆయిల్ కేక్స్ని యాడ్ చేయాలి. అవి ఎలాంటి ఆయిల్ కేక్స్ అంటే పత్తి పిండి కావచ్చు, వేరుశనగ పిండి కావచ్చు, నువ్వుల పిండి, కొబ్బరి చెక్క, సోయా కేకు, అలాగే పామ్ ఆయిల్ పిండి, సో వీటిని యాడ్ చేయాలి. తర్వాత మేము ఈ గింజలు ఎలాంటి గింజలు అంటే దానిలో చిరుధాన్యాలు గింజలు ఇలా రెండు విధాలుగా వేరు చేసుకొని, సో గింజల్లో ముఖ్యంగా మొక్కజొన్న కావచ్చు, బియ్యం కావచ్చు, బార్లీ, ఓట్స్, అలాగే చిరుధాన్యాలు చిన్ని ధాన్యాలు జొన్నలు కావచ్చు, సజ్జలు, కొర్రలు, సామలు, మరి ఆర్కాలు, ఇలాంటి ఒక గింజల పిండిని కూడా వాడడం వల్ల సో ఎక్కువ శాతం ప్రోటీన్ని పొందగలుగుతాము. సో ఇలాంటి గింజల్ని కూడా మేము దాణి మిశ్రమ ఫార్ములాలో కలుపుకోవచ్చు. ఇలాంటివి మేము అంటే తక్కువ ధరతో వీటిని మేము తీసుకోవచ్చు. అలాగే మేము టోటల్గా ఇప్పుడు ఏమేమి వాడినాము ఇంతకు ముందు చెప్పిన అన్నిటినీ ఎంత శాతం వాడితే ఎక్కువగా మీకు ఒక 100 kg ఫీడ్ని మేము తయారు చేస్తున్నామంటే అందులో ఇప్పుడు గింజల పిండి ఒక 30 kgని వేసుకుందాము, అలాగే తౌడు ఒక 20 kgలు, అలాగే ఆయిల్ కేక్స్ నూనె పిండిని ఒక 20 kgలు, అలాగే ధాన్యపు పొట్టుని ఒక 30 kgలు వేసుకొని మేము ఒక 100 kgల దాణిని తయారు చేస్తే అందులో అలాగే మేము మినరల్ మిక్చర్ కామన్గా యాడ్ చేయాల్సిందే. తర్వాత ఒక రోజుకి ఒక 60 గ్రాములు ఎక్కువ మించకుండా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మంచి దాణా అంటే తక్కువ ఖర్చుతో మంచి దాణా మిశ్రమం అనేది తయారు అవుతుంది. సో ఇది ఈ ఒక ఫీడ్ ఫార్ములా అనేది. సో మిత్రులారా, ఇప్పుడు ఫీడ్ ఫార్ములా చూసాం కదా. సో ఇప్పుడు దాణిని తయారు చేసుకున్న తర్వాత దాణిని మేము ఎలా ఇస్తే అంటే పొడిగా ఇవ్వడం బెటరా, లేకపోతే తడిగా ఇవ్వడం బెటరా, లేకపోతే నీళ్ళతో కలిపి నీళ్ళ మాదిరిగా ఇవ్వడం బెటరా అని ఒక విషయాన్ని చూస్తే ఎక్కువ శాతం కొంతమంది తడి చేసి ఇస్తున్నారు, కొంతమంది నీళ్ళతో ఇస్తున్నారు, కొంతమంది పొడిగానే ఇస్తున్నారు. సో పొడిగా ఇవ్వడం బెటరా అని ఒక విషయం పైన జరిగితే సో పొడి అనేది ఆ ఒక ఆవుతో పాటు అంటే ఆ ఒక గేదెల్లో కావచ్చు, ఆవులో కావచ్చు ఎక్కువ శాతం అది జీర్ణించలేకపోతుంది, అంటే అది జీర్ణం కాకపోవడం వల్ల సో పొడిగా ఇవ్వడము అంత బెటర్ కాదు. సో అది నేరుగా తినడం వల్ల అందులో ఉన్నంత మినరల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, అది నానకపోయి అది మొత్తం పేడతో పాటు బయటికి రావడం వల్ల అందులో ఉన్న పోషకాలు ఆవుకి కానీ గేదెకి కానీ లభించకపోవడం వల్ల అది వ్యర్థమైపోతుంది. కాబట్టి మేము పొడిగా ఇవ్వడము వద్దు, అది మంచిది కాదు. తర్వాత మేము నీళ్ళతో పాటు కలిపి ఇవ్వడం వల్ల ఇది బెటర్ అంటే నీళ్ళు మాదిరిగానే తాగేస్తుంది, అంటే ఎక్కువ శాతం అందులో పోషకాలు నీళ్లతో పాటు కలిపి ఇచ్చినప్పుడు కూడా సో అది దానికి దొరకదు, ఆ పోషకాలు దొరకలేకపోవడం వల్ల సో అది బెటర్ కాదు. మరి తడిగా ఇవ్వడం బెటరా అంటే తడిగా ఇవ్వడం కంటే మేము దాణి ఇచ్చే ఒక టైం కంటే ఒక 8 గంటల ముందుగానే నానబెట్టి, అంటే దానిని ఎక్కువ శాతం నానబెట్టడం వల్ల అందులో ఉన్న అన్ని పోషకాలు చాలా బాగా నానడం వల్ల సో తడిగా అది తింటున్నప్పుడు నమిరేస్తూ తిన్నప్పుడు అన్ని పోషకాలు నిదానంగా మొత్తం ఆ ఒక జీర్ణ వ్యవస్థలో చేరిపోయి సో ఎక్కువ శాతం పోషకాలు లభించడం వల్ల ఎక్కువ పాలు రావడం జరుగుతుంది. సో అందుకోసం మేము ఒక 8 గంటలు లేక ఒక 6 గంటలు నానబెట్టి ఎప్పుడైనా కానీ దాణాని ఇవ్వాలి. సో అలా ఆ ఒక పద్ధతిలో ఇవ్వడం జరిగితే
సో పాల శాతం ఎక్కువ వస్తుంది అని నా ఒక అభిప్రాయము. నేను ఇచ్చాను కాబట్టి ఈ ఒక ఫార్ములాని చెప్తున్నాను. సో ఇలా మీరు దాణిని తయారు చేసుకొని, ఇంతకీ మేము దాణి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాము? గడ్డి ఇస్తున్నాము అంటే వెండుగడ్డి కావచ్చు, ఒక గ్రీన్ గ్రాస్ కావచ్చు. సో దీన్ని ఎందుకు ఇవ్వాలి అంటే ఆ యొక్క గడ్డిలో లేకపోయిన పోషకాలని మేము ఈ యొక్క దాణితో పాటు ఇవ్వడం వల్ల, సో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇవ్వడం వల్ల అక్కడికి ఎక్కువ పాలు శాతం రావడం జరుగుతుంది. అందుకోసం మేము అక్కడ లేకపోయిన గడ్డిలో లేకపోయిన మినరల్స్ కావచ్చు, సాల్ట్ కంటెంట్ కావచ్చు, లేకపోతే ఖనిజాంశాలు ఇవేమీ లేకపోవడం వల్ల దాణిని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ కోసం దాణిని ఇవ్వాల్సిందే. సో ఇలా ఇవ్వడంతో పాటు మేము ఎక్కువ ఎండుగడ్డిని ఇస్తూ పోతే ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. ఫైబర్స్ ఎక్కువ ఉండడం వల్ల సో మా యొక్క ఆవుకి కావాల్సిన ఫైబర్స్ అంటే జీర్ణ వ్యవస్థకి కావాల్సిన ఫైబర్స్ ఒక 25% ఫైబర్స్ మేము ఒట్టి ఒక మేతను ఇవ్వడం వల్ల సో అది ఎక్కువగా తీసుకుంటుంది, మంచి పాలు దిగబడేది వస్తుంది. ఓకే, పచ్చి గడ్డిని ఇవ్వడం వల్ల ఏది మాకు ఎక్కువ దొరుకుతుంది, నీరు శాతం ఎక్కువగా ఉంటుంది, కానీ ఫైబర్స్ అందులో చాలా తక్కువగా ఉండడం వల్ల పాల శాతం అది పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. మేము బ్యాలెన్స్డ్ ఫుడ్గా పచ్చగడ్డి మరి ఎండుగడ్డి రెండుని సహా బ్యాలెన్స్డ్గా ఇవ్వడం వల్ల సో పాల దిగుబడి అనేది ఎక్కువ అవుతుంది. సో ఇంతటి పాటు ఈ వీడియోని ముగిస్తున్నాను. సో అందరికీ నమస్కారం. నా వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే అంటే నచ్చితే లైక్ వేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.